ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభు ప్రేమను బట్టి, కృపను బట్టి ఎలోహిం వాయిస్ ఆధ్యాత్మిక మేలుకొలుపు అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగమును ధ్యానాంశముగా చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 22వ వచనములో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరు నాకు ప్రజలయుందురు, నేను మీకు దేవుడినయుందును. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గుణలక్షణములను మనము చాలా శ్రద్ధగా జ్ఞాపకము చేసుకుందాం. సృష్టికర్త యొక్క గుణలక్షణాలను మనము దేవుని వాక్య వెలుగులో ధ్యానం చేద్దాం. ప్రియమైనటువంటి వారలరా, ఇర్మియా రాసిన గ్రంథం 30వ అధ్యాయం 22వ వచనములో ఈ విధంగా తండ్రి అయినటువంటి దేవుడు సెలవిస్తున్నాడు. మీరు నాకు ప్రజలయుందురు, నేను మీకు దేవుడనయుందును. ప్రియులరా, హీబ్రూ భాషలో ఎలోహిం అనే పదమును మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ ఎలోహిం అనే పదములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు అనే అర్థం వచ్చేటువంటి మాటే ఈ ఎలోహిం. దేవుడు అనే మాటకు హీబ్రూ భాషలో ఎలోహిం అని పలకడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఎలోహిం అని అంటే సృష్టికర్త, దేవుడు, ఈ భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు, మహాదేవుడు, ఆది నుంచి ఉన్నవాడు, సూపర్ న్యాచురల్ పవర్, ఇంకా చెప్పాలంటే న్యాయాధిపతి, సృష్టికర్త, పరిపాలకుడు అనేటువంటి అర్థాలు ఎలోహిం అనే మాటలోనికి వస్తాయి. ప్రియమైనటువంటి వారలారా, ఇజ్రాయేలీలు నిజమైన దేవుడైనటువంటి యెహోవాను ఎలోహిం అనే పదముతో వారు పూజించడము జరుగుతుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిలు గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనములోనే దేవుడు, ఆదియందు దేవుడు అనే మాటను మనము చూడగలుగుతాం. దేవుడు అనే పదము హీబ్రూ భాషలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలోహిం అని వాడారు. ఎలోహిం అని అంటే ప్రియమైనటువంటి వారలరా, దేవుడు అని అర్థం. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అని అర్థం. అంటే బహుళత్వములో ఏకత్వాన్ని సూచించేటువంటి పదమే ఎలోహిం. గనక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనందరికీ కూడా ఎలోహింగా ఉన్నాడు. అంటే సృష్టికర్తగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు, పరిపాలించేవాడిగా ఉన్నాడు. ఇంకా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడై, త్రియేక దేవుడై మన మధ్య నివసిస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గుణలక్షణాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అంటున్నాడు, మీరు నాకు ప్రజలయుందురు, నేను మీకు దేవుడనయుందును. ప్రియులరా, దేవుడు ఎలోహిముగా మన జీవితాల్లో చేసినటువంటి కార్యాలను మనము జ్ఞాపకము చేసుకుందాం. మొదటిగా, ప్రతిష్ట జనమునకు దేవుడు ఎలోహిముగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలరా, దేవుడు ఎలోహిముగా అంటే మనను సృజించిన వాడిగా ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 31వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఈ విధంగా మనము చూడగలం. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని అంటున్నాడు. ప్రియమైనటువంటి వారలరా, తన ప్రజలకు ఆయన ఈ విధంగా కనబరుచుకుంటూ ఉన్నాడు. నేను ఇస్సాకు దేవుడను, నేను అబ్రహాము దేవుడను, నేను యాకోబు దేవుడను అని తన ప్రజలకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రియమైనటువంటి వారలరా, ఈరోజు దేవుడు అనే మాటకు హిబ్రీ పదములో
ఎలోహిం అని అర్థం, అంటే దేవుడు సృష్టికర్త అని అర్థం. దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామము కలిగినటువంటి వాడిగా ఏకరీతిగా పనిచేస్తున్నవాడు అని అర్థం. ప్రియమైనటువంటి వాళ్ళరా, తన ప్రజలకు ఆయన అబ్రహాము దేవుడుగా, ఇస్సాకు దేవుడుగా, యాకోబు దేవుడుగా కనబరుచుకున్నాడు. అందుకే మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 31వ వచనములో, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ప్రియమైనటువంటి వాళ్ళరా, తన ప్రజలకు తన ప్రత్యక్షతను అనుగ్రహించడానికి ఆయన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్తా ఉన్నాడు. ఆయన తన ప్రజలకు దేవుడుగా ఉండి వారిని దీవించడానికి ఇష్టపడతా ఉన్నాడు. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రయాసపడే వారికి దేవుడు ఎలోహిముగా ఉండాలని ఆశపడుతున్నాడు. రెండోదిగా, ప్రయాసపడే ప్రజలకు దేవుడు ఎలోహిముగా ఉంటాడు. మన నిర్గమకాండం 1వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలుల ప్రజలు ఐగుప్తు బానిసత్వములో ఉండిపోయినప్పుడు, వారి యొక్క బానిసత్వం బహు భారమైనప్పుడు వారిని విడిపించడానికి ప్రభువు తన్ను తాను ఎలోహిముగా వారికి కనబరుచుకున్నాడు. ఈరోజు బాధలలో ఉన్నవారిని, ఈరోజు నిరాశలో ఉన్నవారిని, సాతాను దాస్యము కింద ఉన్నవారిని అందరినీ రక్షించడానికి ఆయన ఎలోహిముగా మన మధ్య సంచరిస్తున్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. చూడండి, యెషయా రాసిన గ్రంథం 43వ అధ్యాయం 3వ వచనములో మనం జ్ఞాపకము చేసుకుంటే, యెహోవా అగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను, నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తునకు ఇచ్చి ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన మనులను సృజించినటువంటి వాడు, ఇంకా ఆయన మనకు దేవుడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఈరోజు ఎవరైతే దాస్యములో ఉన్నారో, ఎవరైతే సాతాను బంధకము చేత బంధించబడి ఉన్నారో, ఈరోజు చెబుతున్నాడు దేవుడు మనకు ఎలోహిముగా మన జీవితాల్లో ఉండి ఆయన మనం నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మూడవదిగా, ప్రపంచ ప్రజలకు దేవుడు ఎలోహిముగా ఉన్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ మనం ఒక మాటను మనము చూడగలం. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. ప్రపంచ ప్రజలకు ఆయన దేవుడు, ప్రపంచ ప్రజలకు ఆయన ఎలోహిముగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, బూదిగంత నివాసులారా నా వైపు చూడండి, రక్షణ పొందండి, నేను తప్ప మరి ఒక దేవుడు లేడు అని చెప్తా ఉన్నాడు. ఈరోజు ఆయన వైపు చూస్తే రక్షణను మనం సంపాదించుకుంటాం. ఆయన వైపు మనము తిరిగితే ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సమృద్ధి గలవాడు గనక ఆయన మన వైపు తిరిగి మనల్ని ఆదరిస్తాడు. ఇక్కడ చెబుతూ ఉన్నాడు, నేను ప్రపంచ ప్రజలకు దేవుడను, ఎలోహిముగా ఉండువాడను అంటున్నాడు. అంటే సృష్టికర్తను నేనే, న్యాయాధిపతిని నేనే, నాకు అసాధ్యమైనది ఏది లేదు గనక మీరు నా వైపు చూచి రక్షణ పొందండి అని దేవుడు సెలవిస్తున్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు మన యొక్క కార్యక్రమాల కోసము, మన యొక్క జీవన క్రియను ముందుకు కొనసాగించడానికి ఎవరి వైపో చూస్తున్నాం అంటే ప్రభు చెప్తున్నాడు, మీరు నా వైపు చూడండి, అద్భుతాన్ని చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఆయన మన జీవితంలో ఎలోహిముగా కనబడతా ఉన్నాడు, అంటే దేవుడుగా కనబడుతూ ఉన్నాడు. దేవుడు అనేవాడు పాపము లేనివాడై ఉండాలి. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా ఉండకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు ఆయన పరిశుద్ధమైన జన్మము ద్వారా,
పరిశుద్ధమైన జీవితము ద్వారా ఈ లోకానికి ఆయన వచ్చాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన చెప్తూ ఉన్నాడు, నాలో పాపముందని ఎవరైనా సరే రుజువు చేయగలిగితే వారు వచ్చి రుజువు చేయండి అని అనేక మందికి సవాలు విసినటువంటి దేవుడు నజరేయుడైన యేసు క్రీస్తు. ఆయనే సృష్టికర్త, సృష్టి ఆరంభంలో ఉన్నటువంటి వాడు ఆయనే. ఆయన తప్ప మరి వేరొక దేవుడు లేడు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఆయన ప్రజలుగా ఉండడానికి ఇష్టపడితే ఆయన మనకు దేవుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది ఎంత గొప్ప బలమైన మాటో మీరు ఆలోచన చేయండి. మనము ఈరోజు ఆయనకు ప్రజలుగా ఉండడానికి ఇష్టపడాలి. అప్పుడే మన జీవితాల్లో ఆయన ఎలోహిముగా ఉండి ఆయనలో ఉన్న సుగుణములన్నీ కూడా, ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత యావత్తును కూడా మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు దేవుడు నా జీవితంలో ఎలోహిముగా దేవుడిగా ఉండాలి అని అంటే, ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము ఆయనకు ప్రతిష్ఠ జనముగా ఉండాలి. రెండవది, మన ప్రయాసలో సహితము ఆయనను ఆశ్రయించాలి. మూడవది, ప్రియమైనటువంటి వాళ్ళరా, మన ఇరుగు పొరుగు వారిని, మనకు తెలిసిన వారిని సువార్తను వెదజల్లి దేవుని వైపు తిప్పాలి. సత్య అన్వేషణలో నువ్వు కూడా అన్వేషిగా యేసు క్రీస్తు వారి యొక్క సత్యమును తెలుసుకుని అనేక మందికి ఆయనను పరిచయం చేయాలి. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలోహిముగా ఆయన నిన్ను సృజించాడు. తల్లి గర్భములో ఉండగానే నిన్ను రూపించాడు. ఈరోజు నువ్వు నేను సజీవులుగా ఉన్నామనంటే కేవలము దేవుని యొక్క కృప. ఆయన సృష్టికర్త మనలను జ్ఞాపకము చేసుకుంటున్నాడు గనకనే ఈరోజు మనం బ్రతికి ఉన్నాం అనే విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈరోజు మీ జీవితంలో ఎలోహిం ఎవరు? మీ జీవితంలో దేవుడు ఎవరు? ఒకవేళ డబ్బా, ఒకవేళ లోకమా, లేకపోతే లోకములో ఉండే పాపమా అని దేవుడు నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాదు కాదు, ఇవేమి కూడా మనల్ని ఏమి రక్షణలోనికి తీసుకెళ్ళలేవు గనుక ఆయనే దేవుడు, ఆయనే నిన్ను ఆదుకొనువాడు, ఆయనే నిన్ను బలపరచువాడు, ఆయనే నిన్ను స్థిరపరచువాడు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడిగా ఉండి ఈ లోకాన్ని పరిపాలించడానికి వచ్చినటువంటి ప్రభువు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయనలో ఉన్న సుగుణములను ఆయన నీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన గుణములను, సృష్టికర్త యొక్క గుణములను మనకివ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నువ్వు ఆయనకు ప్రజలుగా ఉండి, ఇంకా చెప్పనా, ఆయనకు స్నేహితులుగా ఉండగలిగితే ఆయన మనల్ని అంటున్నాడు, నా ప్రియమైన స్నేహితుడా అని సంబోధిస్తూ ఉన్నాడు. చూసారండి ఎంత ప్రేమ గల దేవుడిని మనం కలిగి ఉన్నామో. ఈరోజు ఏమి ఇచ్చి ఆయన రుణమును మనం తీర్చుకోగలం? ఏమి ఇచ్చి ఆయన ప్రేమకు బదులు చెల్లించగలం? కేవలము ఆయన మన దగ్గర నుంచి కోరుకునేది ఏమిటనంటే, నువ్వు చక్కగా సమాజములో ఆయనకు సాక్షిగా బతకడమే ఆయనకు కావాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ విరిగి నలిగిన హృదయమే ఆయనకు కావాలి. నువ్వు హెచ్చింపబడేవాడిగా ఉండడమే ఆయనకు కావాలి. నువ్వు ఆశీర్వదించబడేవాడిగా ఉండడమే ఆయనకు కావాలి. సాతాను చిక్కులలోంచి విడిపించబడడమే ఆయనకు కావాలి. ఈరోజు నీ బాగును కోరుకునేవాడు యేసు క్రీస్తు. నిన్ను సురక్షితముగా చూడాలనుకునేవాడు యేసు క్రీస్తు. నీ నిజ స్నేహితుడు యేసు క్రీస్తు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపులోనికి వస్తూ ఉన్నాను. దేవుని యొక్క గుణములను అందిపుచ్చుకోవడానికి, నీ జీవితంలో ఆయన దేవుడిగా ఉండడానికి నువ్వు చేయవలసిన పని ఏమిటనంటే, ఆయన యొక్క రెక్కల కింద, ఆయన యొక్క బలిష్టమైన చేతుల కింద నువ్వు ఒదిగి ఉండడమే, ఆయనను ప్రేమించడమే, ఆయనను ఆరాధించడమే, ఆయనను ఘనపరచడమే, ఆయన చేసిన మేళ్లను, విన్నవాటిని, కన్నవాటిని అన్నిటినీ కూడా సర్వ సృష్టికి ప్రచురము చేయటమే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ రక్షణ పిలుపును అందిపుచ్చుకుని
ఆయనకు ప్రజలుగా ఉండడానికి, ఆయనకు సొత్తైన ప్రజలుగా ఉండడానికి, ఆయన ప్రేమించిన ప్రజలుగా ఉండడానికి, ఆయన కాడి మోసేటువంటి ప్రజలుగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటే ఒక్కసారి ప్రార్థిద్దామా? ఒక్కసారి ప్రార్థన చేద్దామా? దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన ఆలకించి నీకు దేవుడిగా ఉండడానికి ఆయనకి ఇష్టపడుతున్నాడు. ఆయన నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ సమాజానికి ఎలోహిముగా అంటే దేవుడుగా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడుగా బహుళత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించేటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక విన్న మాటలను బట్టి ఒక్కసారి ఆయనకు ప్రజలుగా ఉండడానికి ఇష్టపడదాం. ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి స్తోత్రాలు. గడిచిన దినాలన్నీ నీ కృపలో భద్రపరిచి నడిపించారు. నిజమే తండ్రి, ఎలోహిముగా మీరు మాతో ఉన్నందుకు నీకు స్తోత్రాలు. దేవుడుగా నాయన మాకు ఉన్నందుకు స్తోత్రాలు. నిజమే నాయన, నీవే మా పక్షాన ఉంటే మాకు ఇంకా ఎదురేది నాయన. అపవాది చేస్తున్న ప్రతి తంత్రములను విరగగొట్టండి నాయన. నీకే స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని బలపరచండి, స్థిరపరచండి, ఆదుకొనమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారందరికీ సదాకాలము తోడై ఉండి సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్.